ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ కార్ ఎక్కేసి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోను. నాకైతే 2 ప్లేసెస్ ఉన్నాయి మైండ్లో. సో ఒకటి వచ్చేసి సమ్ స్నేక్ పార్క్ ఉందంట ఇక్కడ, సో అది. ఇంకొకటి వచ్చేసి మనకి సమ్ మెరైన్ ఎక్వేరియం ఉంది, విచ్ ఈస్ లైక్ సింగపూర్లో నేను వెళ్ళినప్పుడు ఒకటి చూశాను, సో అలాంటిది. సో మెరైన్ లైఫ్కి. సో ఆ రెండు చూద్దామనే ప్లాన్. ఏది వరకు ఉంటుందో నాకు కూడా తెలియదు, లెట్స్ సీ. సో ఇక్కడ ఒక మెరైన్ కింగ్డమ్ అని ఒకటి ఉంది, సో అది చూడడానికి వచ్చినాం. సో చూద్దాం లోపల ఎట్లుంటుందో మరి. మా భయపెట్టేస్తుంది. దూరం నుంచి చూసి ఫస్ట్ ఇది టెలిఫోన్ బూత్ అనుకున్నా, బట్ దగ్గరకు వచ్చి తెలిసి ఒక ఎక్వేరియం అని. అసలు ఇది ఎలిగేటర్ గార్ అనమాట, రియల్ అమెజాన్ మాన్స్టర్ ఇది. అసలు ఎంత పెద్దగా ఉందంటే లైవ్గా నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. మస్తు అంటే మస్తు అనిపించింది. అసలు ఇంతదే మనం ఇంత మైండ్ బ్లోయింగ్ ఉంటే రివర్స్లో కొన్ని డాక్యుమెంటరీస్లో వాళ్ళు ఒరిజినల్ వైల్డ్ కార్డ్ పట్టుకుంటారు. అవి ఎంత పెద్దగా ఉంటాయంటే అసలు దాని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఐ డోంట్ నో వాట్ దే ఈవెన్ ఫీడ్ అసలు దీనికి. మస్తు అంటే మస్తు ఉంది. ఇవి ఒక గ్రీన్ టెక్సస్ అనమాట. ఒక హ్యూజ్ గ్రూప్ని వీళ్ళు ఒక ట్యాంక్లో వేసేసారనమాట. సో మంచిగా అనిపిస్తున్నాయి. ట్యాంక్ పెద్దగా ఉంది కాబట్టి మంచిగా ఉంది. అండ్ ఫిల్టరేషన్ కూడా నాకు తెలిసి వీళ్ళు సంప్ పెడతారు కాబట్టి పర్వాలేదు. బట్ మన ఇళ్ళల్లో అయితే డస్ట్ వేసేస్తాయి మస్తు ఇన్ని వేస్తే. ఇక ఈ ఫిషెస్ అయితే మీకు తెలిసినవే, నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో పెంచేవి కూడా ఇదే ఫిషెస్, మలావి ఆఫ్రికన్ చిచ్లిట్స్ అనమాట. ఇందులో చాలా హ్యూజ్, ఇంకా అంటే లైఫ్ టైం సైజ్ ఇవి ఆల్మోస్ట్ ఒక 6 to 7 inches ఉన్నాయి ఒక్కొక్క ఫిష్ ఇందులో. సో లైఫ్ టైం ఇంతకన్నా పెరగవు, కానీ ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా ఉన్నాయి. నా దగ్గర అయితే ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ లేవు, ఎందుకంటే నా ట్యాంక్ ఇప్పటికే చాలా క్రౌడెడ్ ఉంది అండ్ ఇట్ ఈస్ గుడ్ నౌ. సో ఐ డోంట్ వాంట్ టు యాడ్ మోర్. చూద్దాం పెద్ద ట్యాంక్ చేయించినప్పుడు ఐ విల్ ట్రై డిఫరెంట్ వెరైటీస్ దిస్ టైం. ఇందులో ఎక్కువ పికాక్స్ చిచ్లిట్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఎక్కువ ఏమున్నాయి మనమంటే ఎంపునా ఉన్నాయి పికాక్స్ కన్నా. సో అదే డిఫరెన్స్ అన్నమాట. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ ఎక్వేరియం దీంట్లో వీళ్ళు మధ్యలో ఒక స్పేస్ పెట్టిరు అనమాట, ఇట్లా మధ్యలో పోయి చూడనికే. మా బుడ్డతో మస్తు ఎంజాయ్ చేసింది. ఇవి మిస్ కేరళ ఫిష్ అంటారు అనమాట, డెమసోని బార్బ్ అనుకుంటా ఇది. సో అందులో ఒక టైగర్ ఈల్ ఫిష్ ఏదో ఉంది, దాని ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలియదు, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఈల్, ఫైర్ ఈల్ ఫిష్ కైండ్ అది. బట్ ఇది వేరే వెరైటీ అనమాట. మస్తు పెద్దగా ఉంది, ఇదైతే చాలా పెద్దగా ఉంది. అండ్ అందులో మీరు చూస్తే క్యాట్ ఫిషెస్ ఉన్నాయి కొన్ని, అండ్ ఈల్ ఫిషెస్ ఉన్నాయి. ఇదైతే ఫైర్ ఈల్ ఫిష్ అనమాట. చాలా హ్యూజ్ సైజ్ ఇది. ఎంత హ్యూజ్ అంటే ఆల్మోస్ట్ ఒక స్నేక్ అంత లావుగా ఉంది ఆ ఫిష్. యాక్చువల్లీ లైవ్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఇట్లా వీడియోలో అది న్యాయం చేస్తలే కెమెరా అయితే. ఇక ఇవైతే చాలా అంటే చాలా ఇష్టమైన ఫిష్ నాకు. ఇవి రెడ్ డెవిల్ ఫిష్ అనమాట. ఫ్లోరాన్ లాగా వీటికి కూడా హంప్ వస్తుంది, కొన్నిటికి చాలా హ్యూజ్ హంప్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది మేల్ ఫిషెస్కి స్లైట్ కర్విష్ హంప్ వస్తుంది అనమాట. మీకు కనపడుతుంది కదా. సో
ఇవన్నీ కూడా ఫ్లవర్ హార్న్ యాన్సిస్టర్స్ టైప్ అనమాట. లైక్ క్రాస్ చేస్తారు వీటిని, ప్యారెట్స్ని. అండ్ ఇంకొకటి ఉంది ట్రైమాక్ అని చూపిస్తాం. షార్క్ ముందు ఉంటుంది, ముందుకు వెళ్దాం పదం. వేయించుకుంటావా వస్తావా? సో ఇవి ట్రైమాక్ చిచ్లిడ్ అంటారనమాట. సో ఈ ట్రైమాక్ చిచ్లిడే మన ఫ్లవర్ హార్న్ హైబ్రిడ్ క్రియేషన్. ఫ్లవర్ హార్న్ అనేది ఒరిజినేటెడ్ కాదు ఫిష్ మనకి. సో అదొక హైబ్రిడ్ క్రియేటెడ్ ఫిష్ అనమాట. సో దీన్ని యూజ్ చేస్తారు. F1 ట్రైమాక్ F1 మేల్తోని క్రాస్ చేసి ఫ్లవర్ హార్న్ని మనకి ఎక్వేరియంలోకి తెస్తారనమాట. లైక్ అందంగా డిఫరెంట్ తెస్తారు. దాన్ని ప్యారెట్తో క్రాస్ చేసి, రెడ్ డెవిల్తో క్రాస్ చేసి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫ్లవర్ హార్న్స్ వస్తాయి కదా అట్లా. ఇప్పుడైతే ఫ్లవర్ హార్న్ ఫిష్ ఎక్కడ పడితే అక్కడ బ్రీడింగ్ సెటప్స్ అవి ఇవి అందరు స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఈజీగా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి. క్యాంఫా అని అవని ఇవని. మీరు చూస్తే ఎంత అగ్రెషన్ ఫ్లవర్ హార్న్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే వీటి నుంచే. ప్రతి ఫిష్ దెబ్బలతోనే ఉంది. మీరు కరెక్ట్గా చూస్తే ఏదో ఒక దగ్గర దానికి దెబ్బ తగిలే ఉంది. అంటే అంత కొట్టుకుంటే అగ్రెషన్ ఇవి. ఇవి మనకి ఇంకా స్టింగ్రేస్ అనమాట. ఇవి ఫ్రెష్ వాటర్ స్టింగ్రేస్ అనుకుంటా. సో దీంట్లో వెరైటీస్ నేమ్స్ నాకు అంతగా తెలియదు స్టింగ్రేస్ గురించి. సో జస్ట్ ఆ ఫిష్ పేరు తెలుసు అంతే నాకు. ఇవి ఇగ్వానాస్ అనమాట. ఒక మైటీ రెడ్ టైల్ క్యాట్ ఫిష్. ఎంత పెద్దగా ఉందంటే ఇది అంత పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 feet ప్లస్ ఉంటుంది ఇది నియర్లీ. మనకి కెమెరాలో అంత కనపడట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే మీరు లైక్ కైండ్ ఆఫ్ ఏ షవల్ నోస్, కైండ్ ఆఫ్ ఏ బ్రీడ్ అనుకుంటున్నాను నేను, టైగర్ షవల్ నోస్. బట్ డిఫరెంట్ వెరైటీ. అండ్ ఇవి షార్క్స్ అని చెప్పే క్యాట్ ఫిషెస్ అనమాట మన ఎక్వేరియంలో. ఇవి కూడా చాలా హ్యూజ్ సైజ్ ఉన్నాయి. ఆల్బినో, బ్లాక్. అండ్ మనకి అక్కడ ఒక వైల్డ్ ఆస్కర్ ఫిష్ ఉంది. అది చాలా అంటే చాలా, ఐ థింక్ ఇట్స్ ఎ వైల్డ్ బికాజ్ మనకి అది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది మొత్తం. అదిగో ఇక్కడ చూడండి ఆస్కర్ ఫిష్ నేను చెప్పిన, అది వైల్డ్ కాట్ లాగా ఉంది మొత్తం. అండ్ అది కూడా చాలా హ్యూజ్ సైజ్ ఉంది. లైక్ 2.5 feet వరకు ఉంది అది కూడా సైజ్. అది నేను చెప్పాను కదా రెడ్ డెవిల్కి కూడా మన ఫ్లవర్ హార్న్ లాగా హంప్ వస్తుందని. ఇగో ఇలాగే వస్తుంది అనమాట. ఇగో ఇది ఆస్కర్ అనమాట. వైల్డ్ కాట్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ కలరేషన్ మనకి ఎక్వేరియంలో పెంచే ఆస్కర్స్లో ఉండదు. అంటే లైక్ జెట్ బ్లాక్ వచ్చి మధ్యలో సమ్ స్ట్రైప్ లాగా గ్రీన్ కలర్. ఇట్ ఈస్ 100% వైల్డ్ అని నేను అనుకుంటున్నాను. సో చూస్తే ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. అండ్ లైక్ ఆస్కర్స్ ఆబ్వియస్లీ ఇంటరాక్టివ్. సో నేను అక్కడ వెళ్ళగానే అది కూడా ముందుకు వచ్చేసింది అనమాట. సో అదే చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఇవి. ఇవన్నీ కూడా మనకి జాపనీస్ కోయి ఫిషెస్ అనమాట. ఇవన్నీ పాండ్ ఫిషెస్. సో ఒరిజినల్లీ జాపనీస్ నుంచి ఇంపోర్టెడ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ద కలరేషన్ ఈజ్ సో గుడ్.
ఇవైతే ప్యారెట్ ఫిషెస్ రెడ్ కలర్. సో మన ఇంట్లో కూడా ఉంది, బట్ అది మొత్తం ఫేడ్ అయి పింక్ కలర్లో ఉంది. ఇది అయితే మస్తు రెడ్ కలర్లో ఉన్నాయి ఇవి చాలా. ఏం ఫుడ్ వేస్తున్నారో తెలీదు, చూడాలి మరి. మేము కూడా ఏమైనా ట్రై చేస్తాం. చాలా చాలా బాగున్నాయి, రెడ్ అంటే రెడ్ ఉన్నాయి. ఇది స్నేక్ హెడ్ ఫిష్ అనమాట, ఇండియన్ స్నేక్ హెడ్ ఫిష్. అవి వచ్చేసి మనకి ప్లాటినం నైఫ్ ఫిషెస్. అవి అంత విజిబిలిటీ లేదు, బట్ నైఫ్ ఫిషెస్ అవి ప్లాటినం. ఇవి సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ బాబ్స్ అనమాట. బ్లూ మషైర్, రెడ్ మషైర్ అంటారు, బట్ ఇవి ఎగ్జాక్ట్లీ మషైర్ బాబ్స్ ఆర్ ఇంకేమైనా వేరే వెరైటీ అని నాకు తెలీదు, బట్ లుక్స్ లైక్ ఏ మషైర్ బాబ్స్. ఇది మన ఫేమస్ బ్లాక్ పాకో ఫిషెస్, పాకో పిరానా, పాకో ఫిష్. అండ్ ఇవి వచ్చేసి 10 ఫిల్ బాబ్స్, హ్యూజ్ సైజ్, చాలా పెద్దవి. అండ్ ఒక జైన్ గురామి కూడా ఉంది లోపల మనకి. ఇవన్నీ కూడా బాలా షార్క్, సిల్వర్ షార్క్ అంటారు వీటిని. అన్ని ఫిషెస్ ఇక్కడ నేను చూపించేవన్నీ మ్యాక్సిమం హ్యూజ్ సైజ్ ఫిషెస్ అనమాట. లైక్ లైఫ్ టైమ్ సైజ్ ఫిషెస్ అవి, ఇంకా అంతకన్నా పెరగవు అనమాట. ఇది కూడా చాలా హ్యూజ్ ఉన్నాయి ఈ బాలా షార్క్స్. ఇందులో వచ్చేసి మొత్తం గూంజ్ క్యాట్ ఫిష్, స్ట్రింగ్ రేస్, సిల్వర్ డాలర్స్, మొత్తం హ్యూజ్ సైజ్వి అన్నీ కలిపి ఉన్నాయి. ఇప్పుడే ఫీడింగ్ వేసారు వాళ్ళు, ఇక ఫుల్ ఎగబడి తింటున్నాయి. గూంజ్ క్యాట్ ఫిష్ చూడండి అసలు ఇట్లా తింటున్నాయి. ఇంకొకటి ఈవెన్ స్టింగ్ రేస్ కూడా మస్తు అంటే మస్తు తింటున్నాయి అసలు ఫుడ్. ఇవి రోహో ఫిష్ అనమాట. కల్టివేషన్కి యూజ్ చేస్తారట ఈ ఫిష్ని. ఐ థింక్ తినడానికి కూడా యూజ్ చేస్తారు అనుకుంటా ఈ ఫిషెస్ని. ఇవి అన్నీ బ్రేకిష్ వాటర్ ఫిషెస్. సీ ఏంజిల్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మోనో ఏంజిల్స్ అంటారు, అవి టర్పన్స్. అండ్ ఇవి స్కాట్ ఫిషెస్. యూజువల్లీ స్కాట్ ఫిషెస్ ఒక దగ్గర నించొని ఊగుతూ ఉండడం చూసిన ఎక్వేరియంస్లో, బట్ ఇక్కడ సూపర్గా స్విమ్ చేస్తున్నాయి. అంటే దే గేవ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ఫర్ దిస్ ఫిషెస్ ఇన్ దిస్ ఎక్వేరియం, బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ స్విమ్మింగ్ అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది ఈ ఎక్వేరియం ఇట్లా చూస్తే. కానీ అన్నీ కూడా బ్రేకిష్ వాటర్ ఫిషెస్ ఇందులో ఉన్నవి. అండ్ స్కాట్ ఫిష్ సైజ్ కూడా చాలా హ్యూజ్ ఉన్నాయి ఇందులో కొన్ని. ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఏ లైఫ్ టైమ్ సైజ్ ఐ గెస్. ఇక ఇదంతా మెరైన్ గ్రూపర్స్ అనమాట, మెరైన్ వాటర్ ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఇంకా మోస్ట్లీ మెరైన్ ఫిషెస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ గ్రూపర్ ఫిష్లు చూస్తే మీరు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి క్లౌన్ మడ్ స్కిప్పర్స్ అంట. సో మడ్ స్కిప్పర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మొత్తం జంప్ చేస్తూనే ఉన్నాయి అక్కడిక్కడ అందులో. ఇవి వచ్చేసి మెరైన్ పఫర్ ఫిషెస్ అనమాట. సో ఇది ఇక్కడ చూసి చాలా హ్యూజ్ సైజ్ ఉన్నాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ కెమెరాలో అట్లా కనపడట్లే వీడియోలో, కానీ చాలా పెద్దగా ఉన్నాయి యాక్చువల్లీ ఇవి. అండ్ ఈ పఫర్ ఫిషెస్ ఏంటంటే మెరైన్ అనమాట, మనకు ఫ్రెష్ వాటర్ కాదు. ఈవెన్ మనకు వచ్చే పఫర్ ఫిషెస్ ఏవైనా కూడా మొత్తం బ్రేకిష్వే.
పీ పఫర్స్ ఐ డోంట్ నో బట్ ఫైన్. అండ్ అక్కడ చూస్తే ఒక బ్యూటిఫుల్ ఏంజల్ ఫిష్ ఉంది బ్యాక్ సైడ్. ఓ మై గాడ్, చాలా బాగుంది ఈ ఏంజల్ ఫిష్. వెరైటీ నాకు తెలీదు, బట్ ఇట్స్ అన్ ఏంజల్ ఫిష్, ఐ నో దట్. ఇవి షార్క్స్ అన్నమాట. దీని ఎగ్స్ కూడా ఉన్నాయి. ముందున్న వీడియోలో వేరే క్లిప్లో నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా ట్రిగర్ ఫిషెస్ అన్నమాట. ఇవి కూడా మొత్తం పెద్దగా ఉన్నాయి, చాలా అంటే హ్యూజ్ సైజ్ ఉన్నాయి ఇవి యాక్చువల్లీ. ఇదొక కౌ ఫేస్ పఫర్ ఫిష్ అనమాట.
దాని ఫేస్ మనకు ఒక కౌలాగా ఉంటుంది ఆ పఫర్ ఫిష్ది. అండ్ కింద వచ్చేసి స్టోన్ ఫిషెస్ ఉన్నాయి. సో ఇవి అన్నీ మెరైన్ అనమాట, ఫ్రెష్ వాటర్ కాదు. ఇది వచ్చేసి ద ఫేమస్ లయన్ ఫిష్ అనమాట. తిరుగు, అటు ఇటు రౌండ్ తిరుగు. సో ఇదంతా కూడా ఒక క్లౌన్ ఫిష్ ఎక్వేరియం అనమాట. మొత్తం ఇందులో ఫ్యాన్సీ క్లౌన్ ఫిషెస్ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఇవన్నీ క్యాప్టివ్ బ్రెడ్, ఎందుకంటే ఒరిజినల్లో ఇన్ని క్లౌన్ ఫిష్ డిజైన్స్ ఉండవు. ఇవన్నీ ఫ్యాన్సీ క్లౌన్ ఫిష్ అండ్ చాలా కాస్ట్లీ కూడా ఇవి. అసలు చాలా మంచిగా అనిపించింది. ఒక ఎక్వేరియం మొత్తం మెరైంది క్లౌన్ ఫిషెస్తో, అది కూడా ఇంత పెద్ద ఎక్వేరియం. చూడడానికి చాలా బాగుంది. యానిమల్స్ లోపల కూర్చోవడం, అవి మళ్ళీ బయటికి రావడం చాలా సూదింగ్ ఉంది. అన్నిటికన్నా నాకు ఈ ఎక్వేరియం చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ సీన్ చూస్తే అసలు అన్ని క్లౌన్ ఫిషెస్ మీరు చూస్తే మొత్తం టమాటో క్లౌన్ ఫిష్ ఉంది అక్కడ, రెడ్ కలర్ విత్ వైట్ స్ట్రైప్స్. టమాటో క్లౌన్ ఫిష్ అది వెరీ అగ్రెసివ్ క్లౌన్ ఫిష్. బట్ ఇక్కడైతే అన్నిటితో మింగిలైపోయి ఉంది. అండ్ యానిమో మీద కూర్చోవడం, ఇట్ వాస్ గుడ్. టెంటకల్స్ మధ్యలో బాగుంది చాలా ట్యాంక్ ఇది. నా బుడ్డది మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది ఈ ఎక్వేరియంలో. నేను చెప్పినా కదా, స్పెషల్గా రౌండ్ అనేది క్రియేట్ చేసి పిల్లలు వెళ్ళడానికి పెట్టారు. సో మా అక్క మా బుడ్డది వెళ్ళారు ఇందులోకి. అసలు ఆ స్టార్ ఫిష్తో అదేదో ఇంటరాక్ట్ అవ్వరు, చాలా మంచిగా ఉంది, మంచిగా అనిపించింది యాక్చువల్లీ. దానికి ఎంటర్టైన్మెంట్ బాగుంది. సో ఐఎమ్ హ్యాపీ షీ ఎంజాయ్డ్ ఇట్ అలాంగ్ విత్ మీ. గరుకుగానే ఉంది. ఇట్స్ నాట్ మూవింగ్, దే ఆర్ లైవ్ ఓన్లీ, దే ఆర్ నాట్ మూవింగ్. ఇక్కడ ఏంటంటే ఫిషెస్ని పట్టుకోవచ్చు అని చెప్పారు, స్టార్ ఫిషెస్. బట్ ఇదేమో గరుగ్గా ఉన్నాయి, మొత్తం హార్డ్గా అండ్ అసలు బొమ్మలాగే ఉన్నాయి. బట్ అవన్నీ లైవ్ ఫిషెస్ అని చెప్తున్నారు, తెలియదు మరి ఏది నిజమో. బట్ ఒక్క ఫిష్ కూడా కొంచెం కూడా ఎక్కడ మూమెంట్ లేదన్నమాట. ది గ్రేట్ మురే హిల్స్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇదంతా కూడా ఈ ఎన్క్లోజర్లో బ్యాటరీస్, స్టింగ్ రేస్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్దగా ఉన్నాయి అవి కూడా, చిన్నగా ఏం లేవు. చూడండి.
ఇవన్నీ లాబ్స్టర్స్ అన్నమాట. అన్నీ కూడా మెరైన్ లైఫ్. నేను ఇందాక చెప్పా కదా నెక్స్ట్ క్లిప్లో ఎగ్స్ చూపిస్తానని. సో ఆ షార్క్ ఎగ్స్ ఇవే అనమాట. మీరు చూడొచ్చు లోపల మూమెంట్స్ ఉన్నాయి ఎగ్స్ లోపల. ఇది ఇంక్యుబేషన్ ట్యాంక్ అనమాట. ది ఫేమస్ జెల్లీ ఫిష్. ఇది మనకి బ్రెకిష్ గ్రూపర్స్ అమ్ముతారు, ఫ్రెష్ వాటర్ కన్వర్టెడ్ అని, బంబుల్ బీ గ్రూపర్ అని. బట్ అది ఎక్కువ రోజులు బ్రతకదు. సో ఇదన్నమాట. చెప్పాను కదా బంబుల్ బీ గ్రూపర్స్. సో మెరైన్లో, ఓషన్లో ఒకవేళ ఉంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇంత పెద్దగా అవుతాయి అన్నమాట అవి యాక్చువల్లీ.